9వ భాగం. ఇంత అర్ధరాత్రి వరకు ఏమిటా పెత్తనాలు? ఈడొచ్చిన పిల్లవి, కనీసం ఎక్కడ తిరుగుతున్నావో ఫోనైనా చేయొచ్చును కదా అంది నాగమణి మందలింపుగా. కూతురేం చెప్తుందా అన్నట్లు గోపాలరావు ఆమె వైపు ఆసక్తిగా చూశాడు. షూటింగ్ 6 గంటలకి అయిపోయింది డాడీ. ఈరోజు నమ్మలేని వింతొకటి జరిగింది. 10 సార్లు పిలవగా ఈరోజు శ్రీనుబావ స్టూడియోకి వచ్చాడు. నాతో పాటు నటిస్తున్న కోస్టార్ మదర్ పోవడంతో మా డైరెక్టర్ గారు ఆ పాత్ర చేయమని శ్రీనుబావని బలవంతాన ఒప్పించి నటింపచేశారు. పోలీస్ ఆఫీసర్ డ్రెస్లో భలే తమాషాగా ఉన్నాడు అని పెద్దగా నవ్వుతూ టక్కున ఆపేసింది. ఎదురుగా కూర్చున్న మనోహర్ తన వైపే మింగేసేలా చూస్తున్నాడు. భోజనం చేయాలన్న ఆత్రంలో ఉండి డైనింగ్ టేబుల్ దగ్గర ఎవరున్నది కూడా గమనించక అతి రహస్యం బట్టబయలు చేయడంతో చేరాల్సిన వాళ్లకి చేరేసింది ఆ వార్తని. అవకాశం ఉంటే తన చూపులతో భస్మీపటలం చేసేలా ఉన్నాడు తన్నే. ఇంకా వేరే విషయాలేం మాట్లాడాక గబగబా డిన్నర్ పూర్తి చేసి తన గదిలోకి వెళ్ళిపోయింది. తను ప్రేమలో తలమునకలైన విషయం స్వీటీకి చెప్పాలని ఫోన్ చేసింది. బహుశా కారుణ్యతో మాట్లాడుతుంది కాబోలు. ఎంతసేపు ట్రై చేసినా ఎంగేజ్ సౌండ్ రావడంతో విసుగ్గా ఫోన్ ఆఫ్ చేసింది. నిద్రపోదామంటే ఎంతకీ నిద్ర రాకపోవడంతో MP3 ఆన్ చేసింది. చెవులకి హెడ్ఫోన్స్ తగిలించుకుని అందులో వస్తున్న పాట వినిపించగానే ఆమె బిగ్గరగానే నవ్వేసింది. కాకతాళీయం అంటే ఇదే కాబోలు. నాయకులు చాలా శ్రావ్యంగా పాడుకుంటున్న ఆ పాట పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది అంటూ ఆమె జీవితంలో మొదటిసారి ప్రేమ గీతాన్ని ఎంజాయ్ చేస్తూ తెలియకుండానే నిద్రలోకి జారుకుంది. షూటింగ్ గ్యాప్లో వేదమూర్తి గారు సుప్రియ దగ్గరికి వచ్చి కూర్చున్నారు. అమ్మ సుప్రియ, అందరి సహకారంతో అనుకున్న దానికన్నా చాలా వేగంగా అయిపోతుంది మన సినిమా. అవుట్డోర్కి ఒక 4 రోజుల పాటు రావాల్సి ఉంటుంది. మేమంతా ఉన్నాం కాబట్టి నీకేం భయం ఉండదు. అదీకాక శ్రీనివాస్ కూడా మనతోనే వస్తాడు కాబట్టి నీ రక్షణ గురించి కూడా వర్రీ ఉండదు. అయినా మొదటి సినిమా అయినప్పటికీ డూప్ లేకుండానే వీరవిహారం చేస్తున్నావు. నువ్వే మమ్మల్ని రక్షించాలి అన్నాడు నవ్వుతూ. అవుట్డోర్ అనగానే ఒకంత కంగారు పడ్డ ఆమె శ్రీనుబాబు కూడా తమతోనే వస్తాడనేసరికి అంగీకారంగా తలూపి నీ సంగతేమిటన్నట్లు నర్మగర్భంగా చూసింది అతడి వైపు. నువ్వు తోడుంటే నరకానికైనా రెడీ అంటూ ఆమెకు మాత్రమే వినబడేలా గుసగుసలాడాడు. అడవిలో షూటింగ్. నిర్మాత డబ్బుకి వెనుదీయక అడవిలో కూడా సౌకర్యాలకు కొదవ చేయకపోవడంతో ఏమాత్రం ఇబ్బంది లేక హాయిగానే ఉంది. కాకులు దూరని కారడివి కాకపోయినా దట్టమైన చెట్లు, దూరంగా జలపాతాలు, పారే సెలయేళ్లు, ప్రకృతి రమణీయత ఆమెను నిలవనీయడం లేదు. తన వెంట తెచ్చుకున్న కెమెరాతో పక్షులను, చెట్లను అన్నిటినీ ఫోటోలు తీసాగింది. అడవిలో గుహ సెట్టింగ్ వేయడానికి కాస్త టైం పడుతుందనేసరికి నటులందరికీ ఆట విడుపు అయ్యింది. కొందరు పడుకుని నిద్రపోతే, కొందరు బాతకాన్ని వేసుకుని, మరికొందరు రిహార్సల్ వేస్తూ తమ నటనకి మెరుగులు దిద్దుకుంటున్నారు. ఇంకో గంట పడుతుంది షూటింగ్ అని ప్రకటించేసరికి దగ్గరగా వెళ్ళి వాటర్ ఫాల్స్ చూద్దామని సుప్రియ శ్రీనివాస్ అక్కడికి వెళ్ళిపోయారు. నీటిని చూసి ఇద్దరూ మైమరిచిపోయారు. చిన్నపిల్లల్లా ఒకరి మీద ఒకరు చల్లుకుని ఈ లోకాన్ని మరిచిపోయారు. ఆమె పూర్తిగా తడిసిపోయి ఒడ్డుకొచ్చింది. బావా, మనం వచ్చి చాలాసేపు అయింది. మన కోసం వాళ్ళంతా వెయిట్ చేస్తుంటారు. వెళ్దాం పదా అంది. అతడి కళ్ళు తప్ప మిగిలిన అవయవాలు పనిచేయవని మొరాయించడంతో చలనం లేనట్లుగా ఆమె ఎటు కదిలితే అటు కళ్ళను మాత్రం కదపసాగాడు. అతడి పరిస్థితిని చూసి అతన్ని చేత్తో తట్టింది. ఓయ్ శ్రీనుబావా, తమరింకా ఈ లోకంలోకి వస్తే బయలుదేరదాం అంటూ. ఆ మాటలు అప్పుడే చెవిన పడ్డట్టుగా తుల్లిపడి చేయిజాచి ఆమెను ఒక్కసారిగా తన వైపు లాక్కున్నాడు. ఆమె చుట్టూ చేతులు బిగించి గాఢంగా చుంబించాడు. అనుకోని ఈ సంఘటనకు పరవశంతో శరీరం వివసత్వం అవుతుంటే వివేకం మనసుని తట్టిలేపింది. బావా, వద్దు బావా, చాలింక వెళ్దాం పదా అంటూనే అతని మెడ చుట్టూ చేతులు పెనవేసింది. ఇద్దరినీ ఒక రకమైన మైకం ఆవహించగా ఆ స్థితిలో అలా ఎంతసేపు ఉన్నారో. అకస్మాత్తుగా ఎవరిదో మూలుగు వారి చెవన పట్టంతో ఉలిక్కిపడి ఇద్దరూ దూరం జరిగారు. అప్పుడే తామక్కడికి వచ్చి గంటన్నర అవుతుంది. ఎక్కడి నుండి ఆ మూలుగు వినిపిస్తుందో అటు వడివడిగా నడిచారు. తమతో పాటుగా వచ్చిన ఎక్స్ట్రా నటుడు రాంబాబు చెట్టును ఆనుకుని మూలుగుతున్నాడు. ఏమైందంటూ ఒకేసారి కంగారుగా ప్రశ్నించారు. నిన్నటి నుండి ఒకటే జ్వరంగా ఉంది. అది తగ్గడానికి ప్రొడక్షన్ మేనేజర్ ఏవో మాత్రలిచ్చి చేతులు దులిపేసుకున్నారు. తగ్గినట్టే తగ్గి మళ్ళీ ఎక్కువైపోయింది. నేనిక నటించలేను, వెళ్ళిపోతానంటే పేమెంట్ ఇప్పుడివ్వడం కుదరదని ఆప్ చేసేశాడు. నటించినా మా అన్న తాము వెళ్ళినప్పుడే తీసుకెళ్తానని చెప్పేశాడు. ఈ చలి జ్వరానికి ఇంకా ఇక్కడే ఉంటే వెళ్లేలోపుగా చచ్చిపోవడం ఖాయం. నాకేమైనా అయితే ఇంటి దగ్గరే నా భార్య పిల్లలు రోడ్డున పడతారు అన్నాడు కంట నీరు కారుస్తూ. సుప్రియ క్షణాల్లో నిర్ణయం తీసుకుంది. నిర్మాత గారికి నీ గురించి నేను చెప్తానులే. ఈ 1000 రూపాయలు ఖర్చులకు ఉంచుకో. మిగిలిన విషయాలు మేము తిరిగొచ్చాక మాట్లాడుకుందాం.
ఆయన ఒకసారి సరే అన్నారంటే నిన్ను బస్సు ఎక్కించే ఏర్పాటు చేస్తాము అంది. శ్రీనివాస్ అతడికి ఆసరాగా ఉండి లొకేషన్కి తీసుకురావడంతో అంతవరకు టెన్షన్ పడుతున్న యూనిట్ సభ్యులు తేలిగ్గా నిట్టూచారు. అమ్మయ్య వచ్చేశారా? షాట్ రెడీ అయింది. మీరింకా రాకపోతే ఎటు వెళ్లారా అని కంగారు పడ్డాం. ఎంతైనా ఇది అడవే కదా, జాగ్రత్త అన్నారు వేదమూర్తిగారు. సుప్రియ రాంబాబు అనారోగ్యం గురించి చెప్పడంతో అతన్ని బస్టాండ్ వరకు కారులో మనిషిని సాయం ఇచ్చి పంపేశారు. మరి ఆ అడవిలో అతడి రోగం తీవ్రమైతే చేయగలిగిందేమీ లేదు. అతడు కృతజ్ఞతగా నమస్కరించి వెళ్ళిపోయాడు. ఈసారి మీ యూనిట్ అవుట్డోర్ షూటింగ్కి వెళ్తే ఒక డాక్టర్ను కూడా ఉండేలా చూసుకోండి. ఎవరైనా రోగాల బారిన పడి ఎమర్జెన్సీ కేసు అయితే ఏమిటి సార్ వాళ్ళ గతి అంది సుప్రియ. వేదమూర్తి అంగీకారంగా తలూపాడు. నీ సూచన దృష్టిలో పెట్టుకుంటాం. 4 రోజులే కదా అని డాక్టర్ విషయం మాకు తట్టలేదు అన్నాడు. ఎవరికి అవాంతరం లేకుండా షూటింగ్ పూర్తి చేసుకుని అంతా సిటీ చేరుకున్నారు. సినిమా చిత్రీకరణ పూర్తి కావచ్చింది. శ్రీనివాస్ పాత్ర చిత్రించడం అయిపోవడంతో అతడు 2 రోజులుగా రావడం లేదు. జాబ్ ట్రయల్స్లో బిజీగా ఉన్నాడు. ఆమెకు అర్థం కాని విషయం, మనోహర్ మళ్లీ వేషం ఇప్పించమని తన్ని నసపెట్టకుండా నిశ్శబ్దంగా ఉండడమే కాదు, కంటికి కూడా కనిపించడం లేదు. ఆమె చాలా రిలీఫ్గా ఫీల్ అయింది అతడి గొడవ వదిలిపోయినందుకు. అయితే ఈ విషయంలో చాలా తక్కువ అంచనా వేసింది అతన్ని. చాప కింద నీరులా తమ కుటుంబానికి తలబెట్టబోయే హాని కాస్త ఆలస్యంగా ఆమె దృష్టికొచ్చింది. అది కూడా ఆమె చేసిన సహాయం తిరిగి ఆమెకు సహాయంగా మారింది. సినిమా షూటింగ్ మొదలయ్యి సరిగ్గా 35 రోజులైంది. ఇంకొక సీన్ తీస్తే ఆ రోజుతో ఆమెకి విముక్తి లభించినట్లే. ఎవరెవరో వస్తున్నారు, పలానా సినిమాలు తీశామంటూ ఆమెను తమ సినిమాలను నటించమంటూ ఒత్తిడి తేసాగారు. ఇంకా తనకు ఆ ఉద్దేశం లేదంటూ సున్నితంగా తిరస్కరించినా ఆమె మాటలు విశ్వసించక పారితోషికం ఒకరిని మించి ఒకరు పెంచి మరీ అడగడంతో ఆమెలో విసుగు, కోపం తొంగి చూశాయి. అప్పటికి వారిని వదిలించుకునేందుకు ఆలోచించుకుని చెప్తాను అంది. సినిమా మొత్తం పూర్తి కావడంతో ప్రిలిమినరీ షోకి మీ ఫ్యామిలీతో తప్పక రావాలి. చాలా చక్కటి ప్రతిభ కనపరిచి నటించావు. నువ్వు సరేనంటే మా తర్వాత పిక్చర్లో నిన్ను శ్రీనివాస్ని హీరో హీరోయిన్స్గా బుక్ చేసుకుంటాం అన్నారు. ఆమె ముఖ కవలికలు విసుగును సూచించడంతో తొందరేం లేదు, ఆలోచించుకోండి అన్నారు. నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి కార్ రెడీగా ఉంది, దింపేయమంటావా అమ్మా అన్నారు. ఆమెకిప్పుడు ఇంటికెళ్లే మూడ్ లేదు. స్వీటీ ఊళ్ళో లేదు. శ్రీనివాస్ ఇంటర్వ్యూకి వెళ్ళాడు. కాసేపు ఎక్కడైనా గడిపి వెళ్లాలనిపించి వద్దు సార్, నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి తర్వాత ఇంటికెళ్తాను అంది. సరేనమ్మా, బ్యాలెన్స్ డబ్బు చెక్కు రేపు పంపిస్తాను అనడంతో బయటకొచ్చింది. గేట్ దాకా వచ్చి ఖాళీ ఆటో దొరుకుతుందేమోనని అటు ఇటు చూడసాగింది. ఎవరో వ్యక్తి వేగంగా తన్ని సమీపిస్తుండడంతో అసంకల్పితంగా 2 అడుగులు వెనక్కి వేసింది. అతడు ఉరుకులు పరుగు పెట్టి రావడంతో వగరుస్తున్నాడు. ఆమెను చూసి నమస్తే అమ్మా, మీకోసమే అలా పరుగు పెడుతూ వచ్చాను. షూటింగ్ ఆఖరి రోజు కదా, మీరు ఉంటారో వెళ్ళిపోతారోనని భయపడుతూ వచ్చాను. దేవుడు దయగలవాడు, మంచివాళ్ళకి మంచే చేస్తాడు అన్నాడు. అతడు ఉపోద్ఘాతం ఎందుకో అర్థం కాక డబ్బేమైనా కావాలా రాంబాబు, అప్పటి నుండి మళ్ళీ కనబడనే లేదు అంది పర్సు తీయబోతూ. అతడు వద్దన్నట్లు తలాడించాడు. డబ్బు కోసం కాదమ్మా నేను ఇక్కడికి వచ్చింది, ఒక ముఖ్యమైన సమాచారం మీకు చెప్పాలని. ఆ విషయం నాకు తెలిసినప్పటి నుండి మీతో ఎప్పుడు చెప్దామా అని టెన్షన్ పడుతున్నాను. ఆమె బ్రుకుటి ముడిపడింది. ఆ రోజు జబ్బు చేస్తే మానవతా దృక్పథంతో సాయం చేసింది. ఆ విషయం అప్పుడే మర్చిపోయింది కూడా. ఏం మాట్లాడాలి చెప్పు రాంబాబు అంది. అతడు వెంటనే జవాబు ఇవ్వక అటు ఇటు చూశాడు. మీరేమీ అనుకోకపోతే ఎక్కడైనా కూర్చుని మాట్లాడుకుందాం అన్నాడు. ఒక్కసారి స్టూడియో నుండి బయటకొచ్చేశాక మళ్ళీ లోపలికి వెళ్ళబుద్ధి కాలేదు ఆమెకి. ఎదురుగా రెస్టారెంట్ కనబడటంతో అటు దారి తీసింది. అతడు కాఫీ ఒకటి చాలు అనడంతో కాఫీ ఆర్డర్ ఇచ్చి ఇప్పుడు చెప్పమన్నట్లు చూసింది. అతడు ఒకసారి శ్వాస పీల్చుకుని చెప్పడం మొదలెట్టాడు. సుప్రియ నిటారుగా అయింది. అతడు చెప్తున్న ఒక్క విషయం వింటున్న కొద్దీ ఆమె మొహం క్రోధంతో ఎరుపెక్కసాగింది. మధ్య మధ్యలో అతన్ని ప్రశ్నిస్తూ తనకు కలిగిన అనుమానాలు తీర్చుకోసాగింది. అతడు చెప్పడం పూర్తయ్యేసరికి ఆమెలో ఆగ్రహం పూర్తి స్థాయికి చేరుకుంది. ఈ సమస్యని ఎలా సాల్వ్ చేయాలో క్షణాల్లో నిర్ణయం తీసుకుంది. చాలా థ్యాంక్ యూ రాంబాబు, నువ్వు చేసిన సహాయం నేనెప్పటికీ మరవను. నీ పిల్లలకు ఏమైనా కొనిపెట్టు అంటూ డబ్బు తీసివ్వబోతే అతడు తిరస్కరించాడు. డబ్బొద్దమ్మా, ఆ రోజు నేను జ్వరంతో పడున్నప్పుడు మీరు నా మీద చూపించిన దయకి, మీ సహాయంకి ప్రతిగా ఇప్పుడు మీ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. అప్పుడే 6 దాటుతుంది. మీరు త్వరగా బయలుదేరి వెళ్ళండి. పోనీ మీకు సాయంగా నన్ను కూడా రమ్మంటారా అన్నాడు. వద్దు రాంబాబు, ఇద్దరం వెళ్ళామంటే మొదటికే మోసం వస్తుంది. కాబట్టి నేనొక్కదాన్నే వెళ్తాను అక్కడికి. నువ్వు ఒక పని చెయ్యి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళకి సంగతి వివరించి పోలీసులు వెంట పెట్టుకుని అక్కడికి వచ్చే. వెళ్ళబోతున్న అతన్ని మళ్ళీ వెనక్కి పిలిచి ఆటోలో వెళ్ళమని అతడు వద్దంటూనే 200 చేతిలో పెట్టింది. సుప్రియ కూడా హోటల్ లక్ష్మీప్రియకి పొమ్మంటూ వేరే ఆటో ఎక్కి కూర్చుంది. ఆటోవాడు ఆమె వైపు అదోలా చూసి బండి స్టార్ట్ చేశాడు.
ఆమె ఒకసారి రాంబాబు చెప్పిందంతా మన్నం చేసుకుంది. అతడు డైరెక్టర్ నరహరి తీసే సినిమాలో చిన్న వేషం దొరికితే అతడి స్టూడియోకి వెళ్ళాడు. అతడు తీసేవన్నీ మసాలా మాస్ పిక్చర్లే. ఆటం బాంబు లాంటి బొంబాయి భామలతో ద్వందార్థ డైలాగులు, వెగటు హాస్యం, అశ్లీలత అన్నీ కలగలిపి ఊహల్లో బ్రతకాలనుకునే సగటు ప్రేక్షకుడి నాడి తెలుసుకుని సినిమా హిట్ అనిపించుకోకపోయినా ఫట్టనకుండా యావరేజ్గా తీస్తాడు. అయితే అతడి సినిమాలో నటించాలనుకునే హీరోయిన్లు ఒళ్ళు దాచుకోకుండా కష్టపడమే కాదు, ఆ సంగతి నిరూపిస్తూ అతన్ని సంతృప్తిపరచగలగాలి. అందుకే సాధారణంగా అతడు తీసే సినిమాల్లో వలువలతో పాటు విలువలు కూడా ఉండవు. డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్న వాళ్ళు తమకొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటారే గాని ఉచ్చనీచాల గురించి అంతగా పట్టించుకోరు. నరహరి కూడా బాల్యంలో పేదరికం అనుభవించడంతో తనకెదురైన బాధలు, అవమానాల మూలంగా లోకం మీద, మనుషుల మీద ఒక విధమైన కసి పెంచుకున్నాడు. అతడు సినీ దర్శకుడిగానే కాదు, సందు చిక్కితే ఫిల్మ్ వ్యాపారంతో పాటు బ్లూ ఫిల్మ్ల వ్యాపారంలో ఆరితేరాడు. ఆ విషయం చాలా గోప్యంగా, పకడ్బందీగా జరగడం వలన బయటకంతగా పొక్కలేదు. సుప్రియ సినీ నటి కావడం వలన వేదమూర్తి గారు అతడికి అవకాశం ఇవ్వక కాదు పొమ్మన్నా మనోహర్ తన ప్రయత్నాలు మానక చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకున్నట్లుగా నిర్మాత, డైరెక్టర్ అని చెప్పుకునే ప్రతి ఒక్కరి దగ్గర సినిమాలో వేషం ఇమ్మంటూ ప్రదక్షిణాలు చేస్తూనే ఉన్నాడు. తన వల్ల కాకపోయినా కనీసం సుచిత్రతోనైనా పని జరగవచ్చని అప్పుడప్పుడు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఆమెను కూడా వెంటేసుకుని స్టూడియో చుట్టూ చెక్కలు కొడుతున్నాడు. అదుగో ఆ క్రమంలోనే అతడికి నరహరి తగిలాడు. పూర్వాశ్రమంలో అతడి తమ్ముడు మనోహర్ కలిసి చదువుకున్నారు. ఆ సందర్భంలోనే అతడిని ఇదివరకు 1-2 సార్లు చూశాడు. అప్పుడప్పుడు జరిగే రాకపోకల వలన ఇతగాడితో కూడా పరిచయం ఉంది. అతడే ఈ డైరెక్టర్ అని కలుసుకునే వరకు మనోహర్కి తెలియదు. ఆ రోజు అతడితో సుచిత్ర కూడా ఉండడంతో అతడి పని సులువయ్యింది. సుచిత్రని పరిశీలనగా చూస్తూ తలూపి తను తీయబోయే సినిమాలో ఇద్దరికి అవకాశం ఇవ్వడానికి అంగీకరించి మనోహర్ని విడిగా కలవమన్నాడు. సినిమాలో ఛాన్స్ అనగానే మనోహర్ ఆ మన్నాడే వెళ్ళి నరహరిని కలిశాడు. కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నాక నరహరి డైరెక్ట్గా అసలు విషయంలోకి వచ్చేశాడు. లాభం లేకుండా తానెవరికి సాయం చేసే గుణం, అలవాటు లేదని, తను చెప్పిన దానికి అంగీకరిస్తే రాబోయే సినిమా పెద్ద బ్యానర్దని నిర్మాతకు చెప్పి అతన్ని హీరోగా తీసుకోవడమే కాకుండా పారితోషికం పెద్ద మొత్తంలో ఇప్పిస్తానని ఆశపెట్టాడు. ఆ వార్త విన్నాక మనోహర్ కళ్ళు బయలు కమ్మాయి. ఉన్నపాటుగా ఎవరినైనా హత్య చేయడానికి కూడా సిద్ధపడిపోయి, చెప్పన్నా, నువ్వేం చేయమన్నా నేను సిద్ధమే, నా చర్మంతో చెప్పులు కుట్టాలా అన్నాడు ఉద్వేగంగా. నరహరి విలాసంగా నవ్వి, అదేం వద్దులే కానీ నిన్న నీతో మీ అక్క కూతురు అంటూ ఆ పిల్ల పేరేంటో సుచిత్రని తీసుకొచ్చావు కదా, అది నేను తీసే వేరే రకం సినిమాలకి బాగుంటుంది, బొద్దుగా పిటపిటలాడుతుంది. నువ్వు సరేనంటే ఆ ఫిల్మ్ ఏదో నీతోనే తీస్తాను. పుణ్యం పురుషార్థం 2 దక్కుతాయి. దీనికి కూడా నీకు డబ్బిస్తాను. ఆ పిల్లను కూడా ఎంజాయ్ చేయవచ్చును. ఏమంటావు? అతడు తీసే ఫిల్మ్ ఎటువంటిదో చూచాయిగా అర్థమైన మనోహర్ మొహం భయంతో పాలిపోయింది. బ్లూ ఫిల్మా? ఈ సంగతి తెలిస్తే మా అక్క బావ చంపేస్తారు. అయినా దీనికి మా శుచి ఒప్పుకోదు అన్నాడు గొంతు వణుకుతుంటే. నరహరి బల్లును నవ్వాడు. మా తమ్ముడు ఫ్రెండువని నిన్ను గొప్పవాడిగా చేద్దామనుకుంటే ఒట్టి పిచ్చోళ్లా ఉన్నావు. ఇలాంటి పనులు అందరికీ తెలిసేలా చేస్తారు ఎవరైనా. ఆ పిల్లని ఈరోజు రాత్రి 7 గంటలకు హోటల్ లక్ష్మీప్రియకి స్టోరీ డిస్కషన్ అని చెప్పి తీసుకురా. వచ్చిన 2 నిమిషాలకు జ్యూస్ ఆఫర్ చేస్తాను. మత్తు కమ్మి హాయిగా పడుకుంటుంది. అరగంట సేపు ఫిల్మ్ షూటింగు, ఆ తర్వాత 10 నిమిషాల్లో ఆ పిల్లకి మెలకు వస్తుంది. ఆ పిల్లకి ఏదో కారణం చూపి అనుమానం రాకుండా మేనేజ్ చెయ్యి. నువ్వు సరేనంటే ఇదిగో అడ్వాన్స్ 10,000, పనయ్యాక ఇంకో 40,000. అంతా బాగానే ఉంది గాని ఈ బ్లూ ఫిల్మ్ సీడీలు మాకు తెలిసిన వారు ఎవరైనా చూసి మమ్మల్ని గుర్తుపడితే. పూర్తి వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.